యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వసు, ఇలా వచ్చావేంటి? బన్నీ ఇక్కడికొచ్చాడా పిన్ని? బన్నీ రాలేదు, అనుకెత్తి వచ్చారు. పాపం ఆ పసిపిల్లల్ని అఖిల్ హారిక ఎన్నెన్ని మాటలన్నారు. తింటున్న పిల్లల్ని బలవంతంగా లేపి బొమ్మలు లాక్కుని ఇంట్లో నుంచి గెంటేశారు. మీ అత్తయ్య నోటిని నా నోటిని కట్టి పడేశారు. పావని భాస్కర్ని మాట్లాడనివ్వకుండా చేశారు. చాలా బాధ అనిపించింది వసు. హారిక అక్క ఇంట్లో ఉన్నారా పిన్ని? ఉన్నారు. హారిక, హారిక, హారిక! వసు, ఏంటిలా వచ్చావు? బన్నీ ఎక్కడా? నాకేం తెలుసు? పసి పిల్లలని కూడా చూడకుండా అను కీర్తిలని అవమానించారంట. ఈ ఇంటికి రావద్దని చెప్పారంట. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ ఇంట్లో ఏం పని? మా ఆయన ఈ ఇంటిని, ఈ ఆస్తిని మీకు దానం చేశాడు. అది మర్చిపోకండి. మీరు అనుభవిస్తున్న ఈ ఐశ్వర్యం అంతా ఆయన మీకు పెట్టిన భిక్ష. అది గుర్తుపెట్టుకోండి. అలాంటి మనిషి అను సర్జరీ కోసం డబ్బులు అడగాలని మీ దగ్గరకు వస్తే ఆయన్ని అవమానించారు. మీరసలు మనుషులేనా? ఆ రోజు సర్జరీకైన డబ్బులు ఎవరిచ్చారో మీ ఆయన మీతో చెప్పలేదా? ఆయన చెప్పాలనుకుంటే చెప్తారు. అది మీకు అనవసరం. బయటికి చెప్పకూడని రహస్యపు మనిషివో అది కనుక్కోండి. అదంతా మీకు అనవసరం. అను కీర్తిలను మీరు అవమానించారన్న కోపంతో బన్నీ ఇంటికొచ్చినట్టు తెలిసింది. బన్నీ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. మాకు తెలీదని చెప్పాంగా. వాడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంతకు మించి నాకేం తెలీదు.
ఇందాక రాలేదన్నావు, ఇప్పుడు వచ్చి వెళ్ళాడు అంటున్నావు. ఏంటి బావగారు, ఏంటక్క, మీరు కూడా అను కీర్తిలని ఆదుకోలేకపోయారు కదా? ఇంటికి పెద్దవారు, మీరు కూడా మౌనంగా ఉండిపోయారా అత్తయ్య? ఇంతమంది కలిసి ఇద్దరు చిన్న పిల్లల్ని, అభం శుభం తెలియని ఆడపిల్లల్ని ఏడు పెంచి పంపించారే. ఆ పిల్లలని కన్న తండ్రి ఎంతలా కుమిలిపోయి ఉంటారో. మీకు ఆస్తంతా ఇచ్చేసి తన కన్న బిడ్డల్ని మీ దగ్గర అడుక్కునేలా చేసినందుకు ఎంత వేదన పడి ఉంటారు. ఒక్కసారి మనసుతో ఆలోచించండి. మీరు మనుషులైతే మీలో మానవత్వం చచ్చిపోయినందుకు సిగ్గుపడండి. బన్నీ ఎక్కడా? బన్నీ ఎక్కడా? బన్నీ ఎక్కడా? నాకేం తెలుసు, వెళ్ళిపోయాడు. బయట బన్నీ చెప్పులున్నాయి. బన్నీ ఇక్కడికొచ్చాడు. నా కొడుకునేం చేశావు? చెప్పు, చెప్పు. నిజం చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. తనకి తెలియదు అంటుంది కదా, వదలండి. చెప్పు, చెప్పు. నిజం చెప్తావా, నా చేతిలో చస్తావా? చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను. చెప్పు. స్టోర్ రూమ్ లో ఉన్నాడు.
బన్నీ 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 ఏమైంది బన్నీ? మాట్లాడు బన్నీ. లే నాన్న లే బన్నీ. మమ్మీ బన్నీ మాట్లాడు బన్నీ. మమ్మీ బన్నీ 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 కళ్ళు తెరువు బన్నీ. బన్నీ బన్నీ మాట్లాడు బన్నీ. బన్నీ చెప్పు బన్నీ. మమ్మీ ఏమైంది బన్నీ? ఏమైంది? హారిక పిన్ని నన్ను కొట్టి ఈ రూమ్ లో పడేసి వెళ్ళిపోయింది మమ్మీ. బన్నీ పద. నువ్వు నిజంగా మనిషివి కాదు హారిక, ఆడదానివి కాదు. ఇందాక వార్నింగ్ ఇచ్చాను, ఇప్పుడు శపిస్తున్నాను. నువ్వు ఈ జన్మలో అమ్మవి కాలేవు. నీలాంటి దుర్మార్గురాలికి దేవుడు బిడ్డనివ్వడు. దేవుడు బిడ్డనివ్వడు. దేవుడు బిడ్డనివ్వడు. నువ్వెంతకింత అనుభవిస్తావు. ఈ పాప ఊరికే పోదు. నా ముగ్గురు పిల్లల్ని బాధ పెట్టినందుకు సర్వనాశనమైపోతావు. 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 పద బన్నీ. ఏంటి హారిక ఇది? చదువుకున్నావు, ఇదే నీ సంస్కారం? ఛీ! మృగం కంటే హీనంగా ప్రవర్తించావు. అసహ్యం వేస్తోంది. ఇన్నాళ్ళు నీలో గర్వం పొగరు మాత్రమే ఉన్నాయనుకున్నాను హారిక. ఇంత క్రూరత్వం ఉందా? చిన్నపిల్లాడిని కొట్టి మరి బంధించడమేటమ్మా, మరింత దుర్మార్గమా?
ఒసే నాకొకసారి పెళ్ళైంది, మొగుడు చచ్చిపోయాడు. నాకు మళ్ళీ పెళ్ళవుతుందో కూడా తెలీదు. గొడ్రాలుగానే మిగిలిపోయాను. రేపు నీకు పిల్లలు పుట్టినా సరే నువ్వు గొడ్రాలువేనే, కసాయిదానివే. ఛీ! ఎందుకే ఇలా చేసావు? ఏదైనా చేసే ముందు నాతో చెప్పాలని చెప్పాను కదా నీకు. ఆ మనీ విషయం అలాగే చేసావు. ఇప్పుడు బన్నీ విషయం, వాడికి ఏదైనా అయ్యుంటే కాస్త బ్రెయిన్ యూజ్ చేయి. సొంత తెలివితేటలు వాడకు. ఇంకొకసారి ఇలా చేసావంటే ఆవిడ కాదు, నేనే చంపేస్తాను నిన్ను. వసే వసుంధరా, అందరితో నన్ను తిట్టించావు కదూ, నా ఆకలితో నన్ను కొట్టించావు కదూ. అటు ఫ్యాక్టరీలో ఇటు ఇంట్లో నన్ను ఇన్సల్ట్ చేసావు కదూ. నువ్వు నీ భర్తతో ఎలా హ్యాపీగా ఉంటావో చూస్తాను. ఈ హారిక అంటే ఏంటో నీకు చూపిస్తాను. పిల్లలెక్కడా? నిద్రపోయారు బావగారు. ఎందుకు అలా ఉన్నారు? ఇందాక మీరు కారులో బయటకు వెళ్ళాక ఒక విషయం జరిగిందన్నా. ఏం జరిగింది? మర్యాదగా బయటకు వెళ్ళండి. అంత గతులేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనాలి? వెళ్ళండి, మళ్ళీ మా ఇంటికి రాకండి. మా చెల్లెలను మీరు ఏడ్పించారు, అందుకే వచ్చాను. అయితే ఏం చేస్తావేంటి? మా చెల్లెళ్ళ టాయ్స్ అన్నీ తీసుకెళ్ళిపోతాను. లోపల అడుగు పెట్టావంటే కాళ్ళు రెండు విరగొడతాను. అమ్మా! పిల్లలు చాలా ఫీల్ అయ్యారు బావగారు. అవునన్నా, చాలా బాధపడ్డారు. బాధపడ్డం కాదు, అవమానపడ్డారు. తన ఇంట్లో ఉండి పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఇలాంటి అవమానాలు ఇంకెన్ని పడాల్సి వస్తుందో. అంటే తప్పంతా నాదే అంటున్నారా? ముమ్మాటికి తప్పు మీదే. మీరు ఆ ఫ్యాక్టరీలో పనిచేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్లో పోటీ చేయడం అంతకన్నా అవసరం లేదు. వెంటనే మీ నామినేషన్ వెనక్కి తీసుకోండి. ఫ్యాక్టరీలో పని మానేయండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి? దానికి పిల్లలు అవమానపడ్డానికి ఏంటి సంబంధం? మీరు అలా చేయడం అఖిల్కి హారికకి ఇష్టం లేదు. అందుకే ఆ కోపాన్ని పిల్లల మీద చూపించారు. అప్పుడు మీరు కూడా ఫ్యాక్టరీలో పని మానేయండి. చూడండి, నేను అక్కడ ఉండాలి. నా అన్నయ్య తమ్ముడిని కాపాడుకోవాలి. అయితే నేను కూడా అక్కడే ఉంటాను. మీ పరువుని గౌరవాన్ని నేను కాపాడుకోవాలి. చూడండి, నన్ను నేను కాపాడుకోగలను. అంటే నా అవసరం మీకు లేదంటున్నారా? నాకంటే పిల్లలకి మీ అవసరం ఎక్కువ ఉంది అంటున్నాను. మీ ఒక్క సంపాదన పిల్లలకి సరిపోదండి. ఇప్పుడు వస్తుంది చాలకపోతే డే అండ్ నైట్ కష్టపడతాను. నేను సోమరిగా ఇంట్లో కూర్చోవాలా? పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. వాళ్ళు ఇంకోసారి అవమానపడకూడదు. మీరెన్ని అవమానాలైనా పడచ్చా? అంటున్నది నా వాళ్ళే అయినప్పుడు
అది అవమానం ఎందుకు అవుతుంది? పగవాడు కొట్టినా సొంత వాళ్ళు కొట్టినా నొప్పి పుడుతుంది. ఏదైనా నేనే ఫేస్ చేస్తాను. దీనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. చూడండి, స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు ఫ్యాక్టరీలో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఎలక్షన్స్లో పోటీ చేయడం అస్సలు ఇష్టం లేదు. దయచేసి మానుకోండి, లేదంటే నేను మీ చేతి భోజనం తినాను. ఆఖరికి మీ చేత్తో వాటర్ ఇచ్చినా తాగను.